ఇందాకని అడిగారు ఏమండి ఇలాంటిది ఏదైనా రూల్ ఉందని. రూల్ కాదండి. ఒక పవన్ కళ్యాణ్ గారు జానీ సినిమా ఫ్లాప్ అయితే వాలంటరీలీ పిలిచిచ్చారండి. ఈజ్ ద డిస్ట్రిబ్యూటర్. సుధాకర్ రెడ్డి గారు డిస్ట్రిబ్యూటర్ అండి ఆయన. జానీ సినిమా చేశారు. ఎందుకంటే అది హృదయంతో చేసే పని తప్పండి. మేము డిమాండ్ చేయడానికి మేము అడుక్కుంటున్నాం, మేము బెగ్గింగ్. ఇలాగే ఒక రజనీకాంత్ గారు ఇచ్చారు. ఎందుకండి ఓహో డిస్ట్రిబ్యూటర్లు ఉంటే నేను ఉన్నానని ఆయన అనుకున్నారు కాబట్టి. అలాగే ఒక మహేష్ బాబు ఎవరిచ్చారన్నారు కదా, మహేష్ బాబు గారికి మా ఆగడ పొట్టు డిస్ట్రిబ్యూటర్లు అందరూ అడుక్కుంటేనే ఆయన ఇచ్చారు. అలాగే సూర్య గారు, లింగస్వామి, తర్వాతన శ్రీను వైట్ల గారు, వివి వినాయక్ గారు. సార్ వినాయక్ గారు ఏంటంటే ఇప్పుడు ఇంకా చెప్తున్నా, అఖిల్ సినిమా ఫ్లాప్ అయితే రెండో రోజే మా అందరికీ ఫోన్ చేశారు సార్ వినాయక్ గారు. ఆయన కూడా డైరెక్టరే కదా, ఆయన ఎందుకు ఇవ్వాలండి? మా సుధాకర్ రెడ్డి గారు 6 కోట్లు పోయింది ఆయనకి, మేము ఆయన అడగలేము అంటే రెండో రోజే ఫోన్ చేసి ఆయన ప్రతి డిస్ట్రిబ్యూటర్ నేనున్నాను మీ వెనక, నేనున్నాను, నా సినిమాని మీరు నన్ను నమ్ముకున్నారు అని వెంటనే ప్రతి డిస్ట్రిబ్యూటర్కి వచ్చే షేర్లో 3 crores, నియర్లీ 3 crores అయినండి మా అందరికి డిస్ట్రిబ్యూట్ చేశాడు. మేము కొంత ఉపశమనం అయ్యాము. మేము కూడా ఇంకోటండి, రేపు పొద్దున్న సూసైడ్ నోట్లు రాసేస్తాం పూరి గారి మీద, ఏం పర్లేదు మా డిస్ట్రిబ్యూటర్లు రాసేస్తారు. సెక్షన్లు ఎన్ని ఉన్నాయో సెక్షన్లు అంటే పెట్టడమే, అంటే అది సెక్షన్స్ పెట్టడమే ఒక వ్యక్తి మీద ఆధారం అనుకుంటే ఎవరి మీదనే పెట్టొచ్చు కదండి. ఎవరు నువ్వు?